గల్లీలో ఎవ్వడైనా ఆడతాడు. స్టేడియంలో ఆడినోనికే ఓ రేంజ్ ఉంటుంది. స్టేడియంలోకి పోయి ఆడినామంటే ఆడినాం అన్నట్టు కాదు, కొట్లాడి బిల్ల తెచ్చిన వాళ్ళకే దునియాల పతారు ఉంటుంది. కానీ బిల్ల పట్టుకొచ్చుడు అంత అల్కగా అయ్యేటి పనేం కాదు. పొద్దు మాప అనుకుంటా కష్టపడాలి, మంచి కోచ్ ఉండాలి, సర్కారు వాళ్ళకించి సాయం ఉండాలి. అన్నీ ఉన్నా గానీ గీ అక్కకు గిట్లయింది పాపం. వస్తది. ఇక ఈ పాలి ఒలింపిక్స్ ఆటల్లో మనకో పథకం వస్తది అనుకున్నారు. పారిస్ ఒలింపిక్స్ ఆటల్లో భారతదేశం తరపుకించి రెజ్లర్ వినేష్ పోగొట్టు ఆడేటి ఆట చూసినాక 3 రంగుల జెండా రెపరెపలాడుతుంది అని అనుకున్నారు అందరూ. కానీ ముందుగా మురిసినమ్మ పండగ గుర్తారు కదా అన్నట్టే అయింది. ఆశపడ్డోళ్లకు నిరాశే మిగిలింది. ఉండాల్సిన దానికంటే 100 గ్రాములే బరువు ఎక్కువ ఉన్నదని ఆట ఆడేతందుకు వినేష్ పనికిరాదని ఎల్లగొట్టిరాట. పాపంగా మాపంతా బరువు తగ్గేతందుకు తిప్పలబడి ఇటు తిప్పలబడి ఆఖరికి దావకాండ్ల పడ్డది వినేష్. ఇక ఇదిట్టుంటే ఇటు ఇంతకంటే ముందుగాల క్యూబా దేశపోళ్లతోని ఆడిన ఆటల 5-0 తేడాతోని గెలిచి ఆఖరి ఆటల అడుగు పెట్టింది. అదే ఫైనల్ కి వచ్చింది అన్నట్టు. ఇక ఊపు మీద ఉన్న వినేష్ ఈ పాలి పసిడి బిల్ల పట్టుకొస్తది అనుకున్నారు అందరు. గాని ఆఖరికి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అన్నట్టే అయింది. అందరు అనుకున్నట్టు ఆఖరి ఆటల గెలిస్తే ఒలింపిక్స్ ఆటలల్లో పసిడి బిల్ల పట్టుకొచ్చిన తొలత భారతీయ రెజ్లర్ లెక్కలల్లో అక్క ఎక్కేది ఉండే. లేకుంటే ఒకలా ఓడిపోయినా రజత పథకం అన్న వచ్చేది ఉండే. కానీ ఈ గిట్ట అక్క ఆటకే పనికిరాదనేటాళ్లకు ఏది లేకుండా పోయింది అనుకుంటున్నారు ఇప్పుడు భారతీయులు అంతా.